శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో అంటారు, వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము అని. అంటే జనాలందరూ కూడా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ళు కార్లు ఇవన్నీ కొందాం అనుకుంటారు కదా. కానీ చివరికి చూడండి, మనం ఎంత ఖరీదైన ఇండ్లు కొన్నా సరే మనం పోయాక ఒక క్షణం కూడా ఇంట్లో ఉంచరు. ఉంచితే అశుభం అని చెప్పి బయటికి లాగేస్తారు. అలాగే ఏది మనతో రాదు. ఇంత ఖర్చు పెడతాం, ఇంత కష్టపడతాం, కానీ రామనామం చేసుకుంటే ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, కానీ మోక్ష స్థితి వరకు తీసుకువెళ్తుంది అని అన్నమాచార్యులు వారు చెప్తారు. అంటే మనకు అనిపిస్తుంది ఏమిటంటే రామనామం చేసేస్తే మోక్షం వచ్చేస్తుందా అని. ఈ కాలంలోనే కేవలం రామనామంతో భద్రాచలం వెళ్ళి ముక్తిని పొందిన ఒక మహనీయుల చరిత్ర తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. ఆయనకి భద్రాచలంలో రాముడు ఇచ్చిన ముక్తి అద్భుతం, వింటే ఒళ్ళు పులకిస్తుంది. ఆ మహనీయులే రాగం పిచ్చేదాస్ గారు. ఆయన గుంటూరులో ఉండేవారు. 1860 ఆ ప్రాంతాల్లో పుట్టారనమాట. ఒకసారి వారి అన్నయ్య ఆయన్ని భద్రాచలం తీసుకువెళ్ళారు కొంచెం యుక్త వయసు వచ్చినప్పుడు. అప్పుడు ఎందుకో కానీ మొట్టమొదటిసారి భద్రాచల రాముడిని చూడగానే ఆయన మనస్సు రాముడి మీద లగ్నం అయిపోయి ఇంకా ఆ క్షణం నుంచి రామనామం మొదలుపెట్టి అలా నిరంతరాయంగా చేస్తూ ఉండడమే అనమాట. ఆ యాత్రలన్నీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి పాపం కలరా వచ్చి అది తీవ్రతరం అయిపోయి ఎన్ని వైద్యాలు చేయించినా ఎన్ని మందులు వేసినా తగ్గలేదు. చివరికి ప్రాణాపాయ పరిస్థితి వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ, నువ్వు భద్రాచలం వెళ్ళొచ్చావు, అక్కడి నుంచి రామా అంటున్నావు, ఇదేనా నిన్ను రాముడు రక్షించింది అని అడిగారు. సామాన్యంగా మనకి అలాంటివి వస్తాయి చూడండి. మనకి ఎంతసేపు ఏమిటంటే భగవంతుడికి మనం ఏమన్నా చేస్తే మనకి వెంటనే రిటర్న్ ఇచ్చేయాలి, బార్టర్ సిస్టమ్ అనమాట. అంటే అప్పుడు ఆయన అన్నారు, ఏం పర్వాలేదు, రాముడిని చూశాను, ఈ జన్మకి చాలు, మళ్ళీ చూసే యోగం ఉంటే ఆయనే బతికించుకుంటాడు, లేకపోతే చూసేసాను కదా సంతోషమేను అని చెప్తారు. చూడండి, ఒక్క దర్శనంలో ఎంతటి స్థితి చిన్న వయస్సులో ఉండగానే వచ్చిందో మహనీయుడికి. ఆ తర్వాత యుక్త వయస్సు వచ్చాక ఆయనకి వివాహం చేస్తే 6 పిల్లలు పుడతారు. అప్పుడు కూడా నిరంతరాయంగా అలా రామనామం చేస్తూనే ఉండేవారు అనమాట. ఒక మూల బయట నుంచి చూస్తే సాంసారిక జీవితం, లోపల ఎంతసేపు రామనామం. అయితే చిన్న వయస్సులోనే ఆయన భార్య చనిపోతే అందరూ వచ్చి మళ్ళీ సానుభూతి చెప్పబోతే ఏ రాముడు ఇచ్చాడో ఆ రాముడే తీసుకెళ్ళిపోయాడు, నష్టమే ఉంది అంతే అంటారు. చలించరు ఇంత కూడాను. తర్వాత 6 పిల్లలు కూడా భార్య తర్వాత ఒకళ్ళు చనిపోతారు. చాలా బాధాకరమైన సంఘటన కదా అది. అంతే, అస్సలు చెల్లించరు. రాముల వారు ఇచ్చారు, రాముల వారు తీసుకుపోయారంటే. మనకి ఎవరైనా ఓ ఇంటికి ఒక వస్తువు తీసుకొచ్చి ఇచ్చి రేపటిదాకా ఇక్కడ ఉంచండి అని చెప్పి రేపు పట్టుకుపోతే మనం ఎంత తేలిగ్గా ఇచ్చేస్తాము, అంత తేలిగ్గా వాళ్ళు వెళ్ళిపోని అనుకునేంత వైరాగ్య స్థితిని అంత చిన్న వయసులోనే సాధించిన మహనీయులు ఆయన. ఆ తర్వాత ఆర్థికంగా చాలా చితికిపోయి చివరికి తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉంటారు. అయినా సరే కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామం ఎంత రుచిరా అని రామనామే అలా చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఇవన్నీ చూసి మనలాంటి వాళ్ళకి అనిపిస్తుంది, ఏమిటండి ఇంత భక్తి అయితే భగవంతుడు రక్షించడం, మరి ఇంతటి భక్తులను వచ్చాయని. మీరు ఎప్పుడు చూడండి, మహాభక్తుల చరిత్రలు, తుకారాం గారు, సక్కుబాయి గారు, ఇలా ఎవరి చరిత్రలు చూసినా చాలా కష్టాలతో ఉంటాయి. మరి భగవంతుడు ఏం చేస్తాడు అంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఒకళ్ళు ఎవరైనా ఒక 6 బ్యాగులు భుజాలకి తగిలించుకుని పెద్దవి ఒక కొండ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి, మనం చూసి అయ్యో పాపం అని జాలి పడతాం, అంతే కదా. వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి అలసిపోతారు. అప్పుడు ఎవరైనా వచ్చి ఒక 2 బ్యాగులు తీసేసుకున్నారు అనుకోండి, ఇంకొంచెం పైకి వెళ్ళాక అవి కూడా బరువు అయిపోతాయి. అవి కూడా ఎవరైనా వదిలించేస్తే ఇంకా తేలిగ్గా కొండ ఎక్కచ్చు, లేకపోతే ఎక్కలేము. అలాగే ఈ భగవంతుణ్ణి చేరుకునే ఆధ్యాత్మిక మార్గం అనే కొండ కూడా అదే అనమాట. అందులో పైకి వెళ్లే కొద్దీ భగవంతుడు ఆ బరువులన్నీ తగ్గించేస్తాడు. అలా తేలికైతేనే ఆ కొండ ఎక్కడానికి కుదురుతుంది. అదే తుకారాం గారి జీవితంలో అయినా, సక్కుబాయి గారి జీవితంలో అయినా, పిచ్చేదాస్ గారి జీవితంలో అయినా జరిగింది. మనలాంటి వాళ్ళకి అది చూసి బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఆహా బరువు భగవంతుడు తగ్గించేసేళ్ళే అనిపిస్తుంది. ఆ తర్వాత బంధువులందరూ కలిసి చిన్న వయసులోనే నీ భార్య వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వివాహం చేసుకో అంటారు. అంటే నాకు వద్దు ఈ పెళ్ళి అవన్నీ అంటే, రాముల వారికి కైంకర్యం చేయాలన్నా సరే పక్కన భార్య ఉండాలి కదా. భార్య లేకుండా చాలా క్రతువులు అవి చేయడానికి కుదరదు కదా.
అందుకని వివాహం చేసుకొని మళ్ళీ పెళ్లి చేస్తారు. చేసేసరికి ఆయన వివాహం చేసుకుంటారు. ఈసారి వచ్చిన ఆవిడ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు అన్నమాట. దాంతో ఆ భార్య ఈయన కలిసి ఆధ్యాత్మికంగా ఇంకా చాలా మెట్లు ఎదిగిపోతారు. సాధకుడి జీవితంలో ఎప్పుడు కూడా భార్య చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక భర్త సాధన చేసుకుంటున్నాడు అనుకోండి, ఆ సాధనకి తోడ్పడని భార్య వచ్చినట్టయితే పదండి ఏదో సినిమాకి వెళ్దాం అంటుంది. ఇదే తోడ్పడే భార్య వచ్చిందనుకోండి, పదండి ఇద్దరం కూర్చొని ధ్యానం చేసుకుందాం అంటుంది. ఓ అరగంట ధ్యానం చేసుకున్నాక ఇద్దరు వాళ్ళ ధ్యానంలో ఏ అనుభవాలు కలిగే అలాంటివి చర్చించుకుంటారు, ఎంతో ఆనందిస్తారు. ఆ రకమైన భార్య దొరకాలి అంటే భగవంతుడు అనుగ్రహం అనమాట. ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది ఆయనకి. వస్తే చాలా సంవత్సరాలు భగవంతుడి దయ వల్ల మంగళగిరి, శ్రీశైలము, కోటప్పకొండ అలాంటి చోట్ల పోస్టింగ్ వచ్చి కొన్ని 10 సంవత్సరాల పాటు చేశారనమాట. ఆ తర్వాత ఈ రెండో భార్యతో 2 కుమారులు, కుమార్తె కలిగారు. అంతా బాగుందనుకున్న తరుణంలో వయస్సు కూడా పెద్దదైపోయి ఇంకా రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చేస్తుందనగా పాపం కూతురు చనిపోయింది. చనిపోతే ఎంత బాధాకరం చెప్పండి. ఎదిగొచ్చిన కూతురు చనిపోతే ఆయనకి మళ్ళీ బాధ ఏమీ లేదంతే. నిర్లిప్తంగా రాములు వారే తీసుకుపోయారు, ఏదో ఒక రోజు నన్ను కూడా తీసుకుపోతారు అంతేను. నేను చేసిన దుష్కరం ఉంది కదా, అదంతా ఈ రకంగా కరిగించేసి ఆ పాపం అనే దాన్ని పూర్తిగా తీసేస్తున్నాడు రాముడు అని చెప్పి సంతోషించేవారు ఆయన. మళ్ళీ ఆర్థికమైన సమస్యలు విపరీతంగా వచ్చాయి కూతురు చనిపోయాక. మనమైతే ఇంకా అలాంటి వయస్సులో ఇన్ని సమస్యలు వస్తే నలిగిపోతాం కదా. కొంతమంది అయితే ఇంకా దుఃఖాన్ని భరించలేక వేరే వాటిలన్నిటికీ బానిసలైపోతారు. కానీ ఇలాంటి భక్తుల జీవితాలు చూస్తే అలాంటి దుఃఖాన్ని ఎలా తట్టుకోవాలి అనేది తెలుస్తుంది. ఆయన ఏం చేశారు, ఆ బాధని భక్తి వైపుకి మలచడానికి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో రామ సంకీర్తన పెట్టేవారు. పెట్టి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేవారు. అసలే ఆర్థికమైన చిక్కుల్లో ఉంటే వీళ్ళందరికీ భోజనాలు ఎలా కుదురుతాయి? అదే ఎవరైనా అడిగారు అనుకోండి, రాములు వారే చూసుకుంటారులే, ఉన్నన్ని రోజులు పెడదాం అనేవారు. విచిత్రంగా ఒక పెద్ద జమీందారు వచ్చి ఒక అంగడి ఏర్పాటు చేసి ఈయన అక్కడ కూర్చోబెట్టి మీ జీవనోపాధి ఇక్కడి నుంచి దీంతో గడుపుకోండి అంటారు. అంటే సరే రాముడు ఇచ్చాడని చెప్పి మళ్ళీ అక్కడ కూర్చుంటారు, సరుకులన్నీ అమ్ముతూ ఉంటారు. కొన్నాళ్ళకి ఆయనకి అనిపిస్తుంది అనమాట, రామచంద్ర ఇదేం జీవితము, సరుకులు ఇస్తున్నాను, డబ్బులు తీసుకుంటున్నాను, ఏం ఉద్యోగం స్వామి ఇది, ఇంతకన్నా నీ అంగట్లో ఉద్యోగం ఇవ్వయ్యా, అది నాకు జన్మని తరింపజేసేది అని చెప్పి ఇంకా తపంలో ఏదో చెయ్యాలి, నా జీవితంలో ఏదో లోటు ఉంది అని తపించిపోతూ ఉంటారు. అప్పుడు ఆయన జీవితంలోకి రామకోటి వస్తుంది. ఎవరో ఒక ఆయన రామకోటి తీసుకొచ్చి ఇచ్చి, ఇది రాయి, నువ్వు రాస్తే కనుక రామకోటి చిత్తశుద్ధితో రాయగలిగితే 1 కోటి రాసేసరికి మోక్షాన్నైనా ఇవ్వగలిగేంత శక్తివంతమైనది అంటారు. అంతే ఇంకది పట్టుకుంటారు. ఈయన పట్టుకుని అహోరాత్రాలు ఇంకదే తపన అనమాట. అప్పటికే ఆయనకి దాదాపు 68 ఏళ్ళే అంతా వచ్చేస్తాయి. వస్తే మామూలుగా రామకోటి రోజు మీరు 1000 రాశారనుకోండి, 1 కోటి రాయడానికి దాదాపు 28 సంవత్సరాలు ఎంతో పడుతుంది. కానీ ఆయన ఇంక జీవితపు చరమాంకానికి వచ్చాను, ఎలాగైనా పూర్తి చెయ్యాలి అని చెప్పి రోజుకి 13 గంటల దాకా రామకోటి రాసేవారు. చివరికి ఆ కొట్లో పని చేస్తుంటే అది అడ్డొస్తుందని చెప్పి ఆ కొట్టు వేరెవరికో తీసుకోండి అని చెప్పి ఇచ్చేసారు. ఇచ్చేసి ఎంతసేపు ఎవరో ఒకళ్ళు మాట్లాడుతుంటే నా మనస్సు లగ్నం అవ్వట్లేదు, రామకోటి అంటే కూర్చుని పుస్తకంలో రాసేయడం కాదు, ఒక నామం రాస్తూ ఉంటే అది రాసే చెయ్య, అంటున్న నోరు, అలాగే మనస్సు, ఈ 3 సమన్వయం అవ్వాలి. అయితే ఒక్కొక్క నామానికి 3 సార్లు చేస్తున్నట్టు 1 కోటి రాసేలోపు 3 కోట్ల జపం జరుగుతుంది, నాకు ఈ అంగడి వల్ల ఈ వ్యాపారం వల్ల జరగట్లేదు అని చెప్పి వదిలేస్తారు. అంగడి వదిలేసి ఇంకా అలా రాసేస్తుంటే జనం చూసి, ఏం పిచ్చిరా ఆయనకి, ఈ వయస్సులో హాయిగా రెస్ట్ తీసుకోక ఇలా రామకోటి రాస్తూ ఉంటారని పిచ్చయ్య అని పిలవడం మొదలెడతారు. అలాగే ఆయన పేరు పిచ్చయ్యదాస్ గారు అయిందనమాట. కానీ ఆ జనాలకి ఏం తెలుసు చెప్పండి, భగవంతుడి మీద పిచ్చి లేకపోవడమే నిజమైన పిచ్చి. అసలు అది చాలా మందికి తెలియదు. ఈ మహనీయుడు అది తెలుసుకున్నారు కాబట్టే రాముడు అనే పిచ్చిని పూర్తిగా పట్టించేసుకున్నారు. చివరికి ఆయన రాయలేకపోతే ఆయన కుమారులిద్దరూ దగ్గర కూర్చుని ఆయన ఒక బల్ల మీద పెట్టుకుని రాసేవారు అనమాట రామకోటి. ఆ బల్ల మీద వణికిపోతుంటే వాళ్ళు చెయ్యి పట్టుకుని రాయించేవారు ఆయన చేత కుమారులిద్దరు. ఆ బల్ల ఇప్పటికీ ఆయన కోట్లు రామనామం రాయించుకున్న బల్ల ఇప్పటికీ రామనామ క్షేత్రంలో ఉంది. ఇదిగే ఇక్కడ ఫోటోలో చూపిస్తుంది ఆ బల్లే.
అలాంటివి మనం ముట్టుకున్నా సరే మహనీయుల స్పర్శతో పునీతమైన వస్తువులు అవన్నీ. ఆఖరికైనా ఒక 4 ఏళ్లలో రామకోటి పూర్తి చేసేసారు పట్టుదలతోను. పూర్తి చేసి అయిపోయిన తర్వాత ఆయన పూర్తి చేసిన కోటి, అలాగనే చుట్టుపక్కల ఊళ్ళల్లో రామకోటి రాసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి పుస్తకాలని తీసుకొచ్చి రామకోటి ఉత్సవాలు అని నిర్వహించారు మొట్టమొదటిసారి అన్నమాట. ఆ ఉత్సవాలు ఇప్పటికి కూడా గుంటూరులో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు. ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న వాళ్ళకి రామకోటి ఉత్సవాలని రామనామ క్షేత్రంలో అద్భుతంగా జరుగుతాయి. అవి మొట్టమొదట అప్పుడు ప్రారంభమయ్యాయి. ఆ రోజు ఆ పుస్తకాలన్నిటిని పూజించి తర్వాత వాటిని చేత్తో పట్టుకుని రాముల వారి మందిరంలోకి ఇలా తీసుకువెళ్తూ నామస్వరూపంలో ఉన్న రాముల వారిని ఎత్తుకున్నాను నేను అని పులకించిపోతూ వెళ్ళేసరికి అప్పుడు రామ సాక్షాత్కారం కలుగుతుంది ఆయనకి. అంతే, ఒళ్ళంతా రోమాంచితమైపోయి గొంతు గద్గదమైపోయి కన్నీళ్లు కార్చేసుకుని ప్రభు ఇన్నాళ్ళకి కనిపించావా అని చెప్పి పాదాల మీద పడిపోతారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఏమిటి ఈయన ఇలాగా అయిపోయారు అని. అప్పుడు రాముల వారు ఆయనతో రేపు శ్రీరామనవమి రాబోతోంది కదా, అప్పుడు వచ్చి సమర్పించు, సమర్పిస్తే పుస్తకాలతో పాటు నువ్వు సమర్పించినవన్నీ తీసుకుంటాను నేను అంటారు రామచంద్రమూర్తి. ఇంకా ఆయన ఆనందానికి అవధులు ఉండవు. అది ఇంట్లో చెప్పి వెంటనే ఆ పుస్తకాలన్నీ బండిలో వేసుకుని రామనవమి వచ్చేస్తూ ఉంటుంది. ఆ బండితో అలా భజన చేసుకుంటూ జనం అందరినీ తీసుకుని భద్రాచలం వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికే అలసిపోయి ఇంకా ఆ రోజు సప్తం అనమాట. పొద్దున్నే స్నానం చేశాక అందరూ అంటారు వచ్చిన వాళ్ళు, ఇంత బడలికతో వచ్చారు కదా, 2 రోజులు విశ్రాంతి తీసుకోండి, నవమి రోజు సమర్పించవచ్చు అంటారు. అంటే ఆయన లేదు, నా రామచంద్రమూర్తి నన్ను ఈ పుస్తకాలను సమర్పించమని పిలుస్తున్నాడు, అందుకని వెళ్ళాలి, కొండపైకి పదండి అంటారు. అంటే అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటారు, అదేమిటండి మీరు రామకోటి రాసేస్తే మీకు వచ్చిన పుణ్యం వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ పుస్తకాలు ఇప్పుడు సమర్పించకపోతే ఏముంది, కాస్త విశ్రాంతి తీసుకోండి అంటారు. అంటే ఆయన అంటారు, ఇప్పుడు నేను అనుభవించిన కష్టాల వల్ల నా పాపకర్మ అంతా పోయింది, ఈ రామకోటి రాయడం వల్ల పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం కూడా భగవంతుని చేరడానికి ప్రతిబంధకమే. పాపం అనేది ఇనుప గొలుసుతో కట్టేసినట్టు, పుణ్యం అనేది బంగారు గొలుసుతో కట్టేసినట్టు. కానీ 2 కట్టేయడమేను. ఆ ప్రతిబంధకం ఉన్నా సరే నాకు మోక్షం రాదు, ఈ పుణ్యాన్ని కూడా తీసుకెళ్లి స్వామి పాదాల దగ్గర అప్పచెప్పేస్తేనే అప్పుడు నాకు మనశ్శాంతి అని చెప్పి ఆలయంలోకి వెళ్ళి ఆ పుస్తకాలన్నీ అక్కడ సమర్పించేసి వచ్చాక మళ్ళీ నాకు రాముడిని ఒక్కసారి చూడాలనుంది అని చెప్పి మళ్ళీ గౌతమి నదిలో స్నానం చేసి మళ్ళీ వెళ్ళి రాముడి దర్శనం చేసుకుని, స్వామి నాది ఎంతటి అదృష్టం, మొట్టమొదట మానవ జన్మిచ్చావు, ఈ జన్మలో నీ మీద భక్తినిచ్చావు, అలాగనే ఊరికే పోసుకోలు పనులు చేయకుండా నీ రామకోటి రాసుకునే అదృష్టాన్ని కలిగించావు, చాలు స్వామి నీకు సమర్పించేసుకున్నాను నా పుణ్యాన్ని కూడాను, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సంసారంలో పడదలుచుకోలేదు, నన్ను ఇంకా తీసుకుపోవయ్యా చాలు, ఇప్పుడు నాకు పుణ్యము లేదు పాపము లేదు, అన్నీ నీ పాదాల దగ్గరే ఉన్నాయి, నీకు తెలుసు కదా, నన్నే నీకు సమర్పించుకుంటున్నాను రామకోటితో పాటు అని చెప్పి రాత్రి బసకు వస్తారు. వచ్చాక చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నా మంచాన్ని భద్రాచలం కొండవైపుకి వేయండి అంటారు, కొండ కనిపించేలాగా వేయమని. అక్కడ సంకీర్తన అవన్నీ జరుగుతుంటే వింటూ నాకు ఊపిరి సలపట్లేదు, నా చెవులో ఎవరైనా రామనామం చెప్పండి అంటారు. ఆ రామనామం చెప్పగానే అది చేస్తూ రాముల వారిలో ఐక్యం అయిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన అక్కడ సమాధి చేద్దాము, చేస్తే కనుక భవిష్యత్ తరాల్లో రామకోటి రాసి భద్రాచలం వచ్చే వాళ్ళకి అదొక నిలిచిపోతుంది అంటారు. అంటే వాళ్ళ కుమారుడు వద్దు, ఆయన శరీరం వద్దు, సంసారం వద్దు, ఏది వద్దు అనుకుని వదిలేసిన వ్యక్తి, అందుకని ఆయనకి ఇక్కడే అంత్యక్రియలు చేసేద్దాము అని చెప్పి గోదావరి గట్టిని చేసేస్తారు. అక్కడ సరిగ్గా నవమి రోజు సీతారామ కళ్యాణం జరిగే టైంకి ఈయనకి సంచయనం చేసి అస్థికలు తీసుకెళ్లి గోదావరిలో కలిపేస్తారు. ఒక రకంగా ఇది కూడా కళ్యాణమే చూడండి, జీవుడు భగవంతుడితో ఐక్యమైపోయే కళ్యాణం. అంతటి మహనీయులైన ఆఖరికి ఆయన ఫోటోని భద్రాచలంలో దేవస్థానం ఆఫీస్ ఉంటుంది, దానికి ఎదురుగుండా చిత్రకూటశాల అని ఒక గది ఉంది. అందులో తానీషాది, రామదాస్ గారిది, వాళ్ళందరి ఫోటోలు ఉంటాయి. వాటి పక్కనే ఈయన ఆయిల్ పెయింటింగ్ కూడా ఇప్పటికీ మనం వెళ్తే చూడొచ్చు. ఇదంతా విన్నాక మనకు అనిపిస్తుంది, ఏమంటే ఆయనకి ముక్తి వచ్చింది, బాగానే ఉంది, రాముడు అద్భుతమైన ప్రస్థానాన్ని అందించాడు ఆయనకి, కానీ ఆయన అలా జీవితం అంతా రామనామంలో గడిపేస్తే మరి వాళ్ళ కుటుంబం ఏమైందండి, ఆయన 1 రూపాయి కూడా దాచుకోలేదు అనిపిస్తుంది కదా. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబంలో, ఒక వంశంలో ఒక్క జీవన్ముక్తులు పుట్టారంటే చాలు, భగవంతుడి దృష్టి ఆ కుటుంబం మీద పడి ఇంకక్కడి నుంచి
వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎప్పుడు కూడా జీవన్ముక్తుడు తన కుటుంబాన్ని పట్టించుకోడు. భగవంతుడి కోసమే జీవితాన్ని అంకితం చేసేస్తే భగవంతుడు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతారు. అలాగనే ఈయనకి కుమారులు ఉన్నారు, రాగం ఆంజనేయులు గారని, చాలా గొప్ప ఆయన కూడాను. అలాగే ఆయన కుమారులు ఉన్నారు, రాగం రామపిచ్చయ్య గారని, ఆయన ఇప్పటికీ గుంటూరులో ఉన్నారు. ఆయన కుమార్తె కూడా ఉన్నారన్నమాట, లీలాసుందరి. అందరినీ రాముడు ఎంత కంటికి రెప్పలా రక్షించాడు అనేది అసలు వింటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అలాగనే ఈ వంశంలో ఈయన ప్రారంభించిన రామనామం అనేది ఎంత అద్భుతంగా ప్రకాశించిందంటే, ఆ తర్వాత రాగం ఆంజనేయులు గారి సమయంలో ఒక అద్భుతమైన క్షేత్రం రూపొంది. అక్కడ 83 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఒక క్షణం కూడా ఆగకుండా నిరంతరాయంగా రామనామం జరుగుతుంది. అక్కడ ఒక క్షణం కూడా బ్రేక్ లేకుండా అన్నమాట. అర్ధరాత్రి అపరాత్రి కూడా రామనామం అలా జరుగుతూనే ఉంటుంది. ఆ క్షేత్రం ఎక్కడుంది అసలు, అలాగనే వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అనేది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.